have done some social impact. Heroes of Hyderabad is part of that initiative, and this is just the beginning of what we are doing. We expect to do it on an annual basis. The difference between other platforms and us is that we are a 100% jury-driven platform, which means as organizers we don't decide who gets awarded. It is a esteemed jury of industry leaders who come together and then decide on basis on the nomination. They decide who gets awarded. On top of the jury, we have a very నాకు రాదు ఈరోజు అనే లోకు రాదన్నా ఎట్లొస్తుంది అనుకుంటాను నాకు మనోనికి రావదు. ఈరోజు మాదాపూర్ ప్రాంతంలో సత్వా నాలెడ్జ్ సిటీలో హీరోస్ ఆఫ్ హైదరాబాద్ అవార్డ్స్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ టైమ్స్ ఆఫ్ టాలెంట్ అనే శీర్షికతో ఇక్కడ ఒక నూతనమైన కార్యక్రమం ఇది. అంటే హీరోస్ అంటే చాలా వారి పనిచేసే ప్రాంతంలో వారు చిన్న చిన్న వాల్యూ అడిషన్స్ చేస్తూ సమాజానికి ఎంతో ఉపయోగపడే కార్యక్రమాలు చేస్తున్నారు. దాంతో చాలామందికి లాభం జరుగుతుంది. సో నా దగ్గరికి ఆర్గనైజర్స్ ఫయాజ్ పవన్ అందరూ వచ్చి రిక్వెస్ట్ చేసినప్పుడు ఇక్కడికి వచ్చి మీరు అవార్డ్స్ ఇవ్వాలని కోరినప్పుడు నేను వారిని మీరు ఏ విధంగా ఈ హీరోస్ని ఐడెంటిఫై చేస్తున్నారని నాకు చెప్పాలి. ఎందుకంటే మనం చూస్తుంటాము ఇటువంటి అవార్డ్ ఫంక్షన్లో సరైన ప్రాసెస్ ఫాలో చేయక వారికి తెలిసిన వారికి ఇచ్చుకోవడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. కానీ వారు ఏదైతే జ్యూరీ పేర్లు చెప్పారో ఇంపార్షియల్గా ఎటువంటి స్వార్థం లేకుండా పార్షాలిటీ లేకుండా వారు ఎన్నుకున్నారు. ఆ ప్రాసెస్ని నేను ఒప్పుకున్నాను రావడానికి. సో ఈరోజు ఇక్కడ ఈ సత్వా నాలెడ్జ్ సిటీలో చాలామంది హీరోలు, కొంతమంది ఐటీ సెక్టర్ చెందిన వాళ్ళు, కొంతమంది పబ్లిక్ సర్వీస్, కొంతమంది ఎన్జిఓస్ ద్వారా చేసే సేవా కార్యక్రమాలు వారందరికీ కూడా గుర్తించి వారికి అవార్డ్స్ ఇవ్వడం జరిగింది. ఇటువంటి కార్యక్రమాలు చాలా అవసరం. ఎందుకంటే చాలామంది వారి రంగాల్లో ఎన్నో మంచి పనులు చేస్తుంటారు, కానీ గుర్తింపు అనేది ఉండదు. వారి గుర్తింపు కూడా ఎక్స్పెక్ట్ కూడా చేయరు. అటువంటి వారినే హీరోస్ అంటారు. ఎవరైతే ఒక లక్ష్యంతో ఈ అవార్డు పొందాలి అనే లక్ష్యంతో పనిచేస్తారో వారు హీరోస్ కారని నేను భావిస్తాను. ఎవరైతే ఎటువంటి లాభం లేకుండా, ఎటువంటి ఆలోచన లేకుండా జస్ట్ సేవ కోసం సర్వీస్ ఓవర్ సెల్ఫ్ అనే మోటర్తో చేస్తుంటారో స్వచ్ఛందంగా, వారికి ఏదో అదృష్టం వల్ల వారికి గుర్తింపు లభిస్తుంది. అటువంటి వారు రియల్ హీరోస్ అని మనం భావించవచ్చు. సర్వీస్లో ఉండొచ్చు, ఆర్మీలో ఉండొచ్చు, పోలీస్లో ఉండొచ్చు, సమాజంలో ఉండొచ్చు, ఐటీ సెక్టర్లో ఉండొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు. సో అటువంటి వారిని గుర్తించే ప్రక్రియ ఈరోజు వీరు ఈ సంస్థ ద్వారా ప్రారంభించినందుకు వారందరినీ నేను అభినందిస్తున్నాను. ఎందుకంటే ఇటువంటి చిన్న చిన్న ప్రోగ్రామ్స్ ద్వారానే మనము ఎవరైతే మంచి పని చేస్తున్నారో వారికి వారి సేవని గుర్తిస్తే ఇది ఒక ప్రోత్సాహంగా ఉంటుంది, అందరికీ లాభపడే విధంగా ఉంటుంది. ఇంకా ముందుకొచ్చి మంచి పనులు చేయాలని ఆశ ఏదైతే ఉందో అది కూడా పెరుగుతుందని తెలియజేస్తున్నాను. ఆర్గనైజర్స్ అందరికీ, జ్యూరీ మెంబర్స్